అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించుగా. మరి ఈ సమయమందు ఇట్టి మాటపై వాక్యాన్ని అందించటకు శ్రీ మందులు గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఏమాత్రం యోగ్యత లేకపోయినప్పటికీ తండ్రి అవకాశం మీకే వెళ్ళిన చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రికి ఇంతవరకు తోడుగా ఉన్నారు, ఇక ముందు మీరే తోడుగా ఉండమని మీ ఆత్మ నడుపు మా అందరినీ దయచేస్తున్నామని ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమాప్తమైనది. ఆరో మాటగా సమాప్తమైనది అనగా ముగింపు. దేనికి ముగింపు అంటే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన దేవుడు తనకు అప్పచెప్పిన పనికి ఆయన ముగింపు పలికినాడు. క్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి ఆయనకు ప్రణాళిక ఉంది. యేసు ప్రభు మాత్రమే ఆయనకు మాత్రమే ప్రణాళిక ఉందా? మనకు కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరిని నిర్మించినాడు. అయితే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏ విధంగా ఈ లోకంలో తండ్రి తనకు అప్పచెప్పిన ప్రణాళికను ముగింపు చేసినాడు అనేది మనం తెలుసుకుందాం. అయితే మానవాళి మొత్తం అంతా పాపంలో నిండిపోయి దేవునికి మానవునికి దూరం అనేది ఏర్పడదు. ఈ దూరాన్ని తగ్గించడానికి దేవునికి తండ్రికి మనకు ఉన్న ఎడబాటును ఆయన తీసివేయడానికి సిలువలో ఆయన మరణించి ఆ ఎడబాటును మనలో తీసేసి ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధమైన పాపాల నుండి మనకు విముక్తి కలగడానికి ఆయన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాకుండా ఆయన మనకి ఈ లోకంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి మన కోసం ఆ సిలువలో బలి అయినాడు. అయితే దేవుడు మనల్ని కూడా ఒక ప్రణాళికతో ఈ లోకంలో మనల్ని సృష్టించినాడు, ఈ లోకానికి మనల్ని పంపించినాడు. అయితే ఆయన మనపై ఉంచిన ప్రణాళిక ఏంది? క్రీస్తు ఈ లోకంలో మన కొరకు మరణించినాడు. అయితే మనపై ఉన్న ప్రణాళిక ఏంది తండ్రికి అంటే మనం ఆయన సిల్వలో ఆయన మరణించింది మన కోసమే అని విశ్వసించాలి. ఎప్పుడైతే మనం ఆ విశ్వాసంతో క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కోసం సిల్వలో ఆయన మరణించినాడు అని విశ్వసిస్తామో మనం ఆ విశ్వాసంలో మారు మనసు కలిగి దేవుని చిత్తంలో ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. తండ్రి యేసుక్రీస్తుకు అప్పగించిన పని ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో విధాలుగా ఆయన నెరవేర్చినాడు. ఏ విధంగా నెరవేర్చినాడు? ఆయన వాక్యాన్ని బోధించడమే కాకుండా వాక్యానుసారంగా ఆయన జీవిస్తూ ఆయన నడవడికలోను ప్రతి విషయంలోనూ తనను తాను తండ్రి ఏ విధంగా అయితే తనను పంపించినాడో ఆ విధంగా ఆయన జీవించినాడు. ఆయన ఒక మాదిరిని ఈ లోకానికి చూపించి వెళ్ళినాడు. ఆయన చూపించిన మాదిరి మనం కూడా కలిగి నడుచుకోవాలి. అయితే మనము ఆయన చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలి? ఇక్కడ ఉన్న మనం చాలా మంది కూడా మనం చూడవలసింది ప్రభువుని చూసి ఈ లోకంలో నడుచుకోవాలి. ఇక్కడ మనం చాలా మంది ఏమనుకుంటామంటే కొందరు అయ్యగారులను బట్టి అమ్మగారులను బట్టి సంఘంలో ఉన్న కొందరి యువనసులను బట్టి కానీ ఇంకా సంఘ పెద్దలను బట్టి కానీ వారు చేసిన కొన్ని తప్పిదములను చూపించుకుంటా వాళ్ళు బతకలేరా, వాళ్ళు జీవిస్తలేరా అనే ఆలోచనలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ప్రభు ఏం చెప్తుండు? మనం ఈ లోక సంబంధమైన అయ్యగారులను యువనస్తులను సంఘ పెద్దలను అమాలను కాదు చూసుకొని నడుచుకోవాల్సింది. ఎవరిని చూసి నడుచుకోవాలి? దేవుని బట్టి. దేవుడు ఏ విధంగా మనకి ఈ లోకంలో మనకి ఏమైతే పని అప్పయినాడో ఏ విధంగా మనం నడుచుకోవాలో ఆయన మనకు ఒక మాదిరిని ఈ లోకంలో ఆయన ఉంచి పోయిండు. కాబట్టి మనం ఈ లోకంలో మన జీవితంలో మన ముగింపు ఎలా ఉండాలంటే క్రీస్తు మనకి ఇచ్చిన ఆ మార్గంను మనం ఎంచుకొని
ఆ మార్గంలో మనము ముందుకు సాగాలి. మనం ఎంత మట్టుకు క్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం కూడా మనం వాక్యాన్ని చదువుతున్నాం తప్ప వాక్యానుసారంగా జీవిస్తున్నామా అనేది మనది మనం పరీక్షించుకోవాలి. మన జీవితం ఈ లోకంలో ఏ విధంగా ముగించబడుతుంది అనేది మనం పరీక్షించుకోవాలి. ఏ క్షణము మనం మరణించేది మనకు తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. క్రీస్తు లోకంలో జీవించినంత కాలం మన కోసం ఆయన ప్రతి రోజు కానీ ప్రతి క్షణం కానీ ఆయన మన కోసం ఈ లోకంలో జీవించి మన కోసం ప్రతి ఏర్పాటు సిద్ధం చేసి వెళ్ళాను. మనం ఏం చేస్తున్నాం? సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ జరుపుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం, మనలో మార్పు వస్తుందా? ఇంతమంది ఇక్కడ నిండి ఉన్నాం కదా, ఇక్కడ పెద్ద మనుషులు కానీ యవనస్తులు కానీ ఇంతమంది స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు ఒక గుడ్ ఫ్రైడే రోజు, ఒక ఈస్టర్ రోజు, ఒక క్రిస్మస్ రోజు మాత్రమే ఇంతమంది మనకు ఇక్కడ ప్లేస్ సరిపోదు. సండే, ప్రతి ఆదివారం మనం మందిరానికి ఎందుకు రావాలి? విశ్రాంతి దినం దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి దానికోసం మాత్రమే రావాలన్నా? మన ఆత్మీయత దినదినం అభివృద్ధి చెందాలా? మన ఆత్మీయత దినదినం అభివృద్ధి చెందినప్పుడు ప్రతి ఆదివారం కానీ ఎలాంటి కూడిక పేరు కానీ శ్రీలమంత్రి ఆరాధన కానీ ఇంతమంది మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఒక పండుగ క్రైస్తవు లాగానే ఈ లోకంలో జీవిస్తే ప్రభు తాను రెండో రాకడలో వచ్చినప్పుడు ఇంతమందిలో ఎంతమంది మనం ఎత్తపడతాం అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రభు తాను రెండో రాకడలో వచ్చినప్పుడు తాను చెప్పినవన్నీ ఏవైతే ఆయన రెండో రాకడ ముందు ఏవైతే జరుగుతాయని చెప్పిండో ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమందికి తెలుసు? మొన్న మార్చి 24 నాడు చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలకు ఎస్సీ హోదా తీసేస్తామని చెప్పారు. ఎంతమంది తెలుసు? అందరు తెలుసు కదా. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఇంకా దగ్గర మనకు చాలా సమీపంగా ఉన్నాను గుర్తిరగాలి కదా. అన్ని ఆయన ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటా ఈ లోకంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది. లోకం మొత్తం, సర్వసృష్టి మొత్తం ఆయన ఏదైతే మాట పలికినాడో దానికి మొత్తం లోబడి సమస్తం ఆయన మాట ప్రకారం సమకూరి జరుగుతుంది. మానవమైన మనుషులమైన మనము ఆయన చూపించిన మార్గంలో, ఆయన మనకు చెప్పిన మార్గంలో మనం ఎంతవరకు ఆయన లోబడి లోకంలో జీవిస్తున్నాం? ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మార్పు రాకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని గుడ్ ఫ్రైడే చేసినా, ఎన్ని క్రిస్మస్ చేసినా వ్యర్థమే. ఇక్కడ మనం ఎలా ఉంటామంటే ఇక్కడ విన్నంత మట్టుకు మన మట్టుకు ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. మనం చర్చిలో ఉన్నంతసేపే కాదు, సంఘంలో ఉన్నంతసేపే కాదు, వాక్యం విన్నంత మట్టుకే కాదు, వాక్యం చెప్తున్నా నేనైనా ఎవరైనా వాక్యం చెప్పిన కానీ విన్నా కానీ దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడే మనం విన్న వాక్యానికి మనం మందిరానికి రావడానికి మనం వచ్చిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. మనం ఈ లోకంలో జీవించినంత కాలం మన గురి అంతా పరలోకం వైపు ఉండాలి కానీ ఈ లోక సంబంధమైన